కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఆర్థిక శాఖ కార్యాలయానికి చేరుకున్నారు. కాసేపట్లో ఆమె రాష్ట్రపతి భవన్కు చేరుకుంటారు. అనంతరం ఆమె పార్లమెంటుకు చేరుకుంటారు. ఉదయం 11 గంటలకు లోక్సభలో నిర్మలా సీతారామన్ 2025-26 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ను ప్రవేశపెడతారు. బడ్జెట్పై దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఆర్థిక శాఖ కార్యాలయానికి చేరుకున్నారు. కాసేపట్లో ఆమె రాష్ట్రపతి భవన్కు చేరుకుంటారు. అనంతరం ఆమె పార్లమెంటుకు చేరుకుంటారు. ఉదయం 11 గంటలకు లోక్సభలో నిర్మలా సీతారామన్ 2025-26 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ను ప్రవేశపెడతారు. బడ్జెట్పై దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. కేంద్ర ప్రభుత్వం 2025-26 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ను ఇవాళ పార్లమెంటు ఉభయ సభల్లో ప్రవేశపెట్టనుంది. లోక్సభలో ఉదయం 11 గంటలకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ను ప్రవేశపెడతారు. 2024 సార్వత్రిక ఎన్నికల తర్వాత ప్రధాని మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం పూర్తిస్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టడం ఇదే తొలిసారి. మొత్తంగా చూస్తే నిర్మలా సీతారామన్ 8వ బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. కేంద్ర బడ్జెట్ ఎలా ఉంటుందనే ఆసక్తి ప్రతి ఒక్కరిలో నెలకొని ఉంది. కొత్త పథకాలను ప్రవేశపెడుతుందా, ఉన్న పథకాలను కొనసాగిస్తుందా, ముఖ్యంగా ఆదాయ పన్ను చెల్లింపుదారుల విషయంలో కేంద్రం ఎలా నిర్ణయం తీసుకోబోతోంది, పన్ను మినహాయింపుపై నిర్ణయాలు ఎలా ఉంటాయి అనే ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం 1-2 కొత్త పథకాలు మధ్యతరగతి ప్రజలను దృష్టిలో పెట్టుకుని ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో ఇప్పటికే అమల్లో ఉన్న పథకాలను కొనసాగించనున్నట్లు ప్రకటించే అవకాశం కూడా ఉంది.
పేద మధ్యతరగతి ప్రజల గృహ నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకంలో పట్టణ ప్రాంతాల్లో గరిష్టంగా 2.50 లక్షలు, గ్రామీణ ప్రాంతాల్లో గరిష్టంగా 2 లక్షల ఆర్థిక సాయాన్ని కేంద్రం అందిస్తుంది. ఇది తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదు. మొదట 2025 వరకు ఈ పథకాన్ని కొనసాగించాలని కేంద్రం నిర్ణయం తీసుకోగా, ఇంకా ఇళ్లు లేని వారి సంఖ్య అధికంగా ఉండటంతో ఈ పథకాన్ని కేంద్రం కొనసాగించనుంది. ఇవాల్టి బడ్జెట్లో ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకానికి భారీగా నిధులు కేటాయించనుంది. యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలపై కేంద్ర ప్రభుత్వం గత 10 ఏళ్లుగా ప్రత్యేక దృష్టి కేంద్రీకరించింది. దీనిలో భాగంగా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు పలు రాయితీలను ప్రకటిస్తూ వస్తోంది. ఈ ఏడాది బడ్జెట్లో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు స్టార్టప్లకు భారీగా రాయితీలను ప్రకటించే ఛాన్స్ ఉంది. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటుకు చేరుకుంటున్నారు. మరి కొద్దిసేపట్లో ఆమె పార్లమెంట్లో బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. నిర్మలా సీతారామన్ బడ్జెట్ను ప్రవేశపెట్టడం ఇది 8వసారి. ఇక ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో 3వసారి అధికారంలోకి వచ్చిన తర్వాత 3.0 నేపథ్యంలో 2వసారి పూర్తి స్థాయి బడ్జెట్ని ప్రవేశపెడుతుంది. ఈ నేపథ్యంలో నిర్మలా సీతారామన్ 8వసారి ఈ బడ్జెట్ను ప్రవేశపెడుతున్నారు. ఇక ఆర్థిక శాఖ కార్యాలయం నుంచి ఇక పార్లమెంటుకు బయలుదేరారు. మనం లైవ్ ద్వారా చూస్తున్నాం. నిర్మలా సీతారామన్ పార్లమెంటు భవనానికి బయలుదేరారు. ఇక ఈరోజు పార్లమెంట్లో బడ్జెట్ను ప్రవేశపెట్టున్నారు. ఇక దేశంలో వివిధ వర్గాలకు వివిధ సంక్షేమ పథకాలు ఏ విధంగా అమలు చేయనున్నారు, మరోపక్క తెలుగు రాష్ట్రాలకు ఏ విధంగా కేటాయింపులు ఇవ్వనున్నారు, పథకాలకు ఏ విధంగా ఆ నిధులు కేటాయించనున్నారు, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి విభజన హామీలను ఏ విధంగా అమలు చేయనున్నారు, వాటికి ఏ విధంగా నిధులు కేటాయించడం అనేది తీవ్ర ఉత్కంఠగా ఉంది. అలాగే వివిధ సామాజిక వర్గాలకు ఏ విధంగా నిధులు కేటాయించున్నారు, కొత్త పథకాలు ఏమన్నా ప్రవేశపెడుతున్నారా, లేకపోతే ఉన్న పథకాలకు ఏమన్నా నిధులు ఎక్కువగా కేటాయించే అవకాశాలు ఉన్నాయా అనే విధంగానే వివిధ వర్గాల్లో అయితే మాత్రం ఉత్కంఠ కొనసాగుతుంది. ముఖ్యంగా ఆదాయ పన్ను విషయంలో కూడా మినహాయింపు ఏమైనా ఇచ్చే అవకాశాలు ఉన్నాయా, పారిశ్రామికవేత్తలకు ఏమైనా సదుపాయాలు కల్పిస్తున్నారా, ఈ కొత్త బడ్జెట్లో అయితే మాత్రం పూర్తి స్థాయిలో నరేంద్ర మోదీ సారథ్యంలో 3వసారి అధికారంలోకి వచ్చిన తర్వాత 3.0లో ఆర్థిక శాఖ ఎలాంటి నిర్ణయం తీసుకుంది అనేది చాలామందిలో ఉత్కంఠ నెలకొంది వివిధ వర్గాల్లో. ఎందుకంటే అటు పారిశ్రామికవేత్తలు అవ్వచ్చు, పెట్టుబడిదారులు అవ్వచ్చు, మరోపక్క పన్ను కట్టుతున్నటువంటి ఎవరైతే పారిశ్రామికవేత్తలు ఉన్నారో వాళ్ళకి ఏ విధంగా మినహాయింపు ఇస్తారు అనేది ఒక పక్క ఉత్కంఠ, మరోపక్క తెలుగు రాష్ట్రాలకు ఏ విధంగా నిధులు కేటాయించనున్నారు, ఒక దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఏ విధంగా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తుందో పథకాలు ఆ విధంగా, అలాగే ఉచిత బియ్యం కొనసాగిస్తుందా, మరోపక్క ప్రధానమంత్రి ఆవాస్ యోజనగా ఇలాంటి పథకాలకు కూడా ఏ విధంగా నిధులు కేటాయించనుంది, మరి ఉన్న పథకాలను ఇంకా ఎక్స్టెన్షన్ చేసే అవకాశాలు ఉన్నాయా, అలాగే విద్య వైద్యానికి ఏ విధంగా కేటాయించింది, మరోపక్క వ్యవసాయ రంగానికి ఏ విధంగా నిధులు కేటాయించనున్నది, మరోపక్క ఉద్యోగ భద్రత ఏమైనా కల్పించే అవకాశాలు ఉన్నాయా, అలాగే ఉపాధికి ఇంకా ఏమైనా సంస్కరణలు తెచ్చే అవకాశాలు ఉన్నాయా, అలాగే బ్యాంకింగ్ రంగంలో వడ్డీ రేట్లు ఏమైనా పెంచే అవకాశాలు ఉన్నాయా, మరోపక్క యువతకి ఎలాంటి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారు, అలాగే
ఆ నిరుద్యోగులకి ఏ విధంగా ఉపశమనం కల్పించే అవకాశాలు ఉన్నాయి, మరోపక్క రైతులకి ఏ విధంగా అవకాశం కల్పించే అనే అంశాలు కూడా తెరపైకి వస్తున్నాయి. మరోపక్క పారిశ్రామికవేత్తలకు ఏ విధంగా మౌలిక సదుపాయాలు కల్పిస్తారు, అలాగే వివిధ రాష్ట్రాలకు ఏ విధంగా ప్యాకేజీ కేటాయించే అవకాశాలు ఉన్నాయని కూడా ఈరోజు బడ్జెట్లో నిర్మలా సీతారామన్ ఎలాంటి నిర్ణయాలు వెల్లడించనున్నారనేది అందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి అంశం. ఇక ఉమ్మడి తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే ఉమ్మడి విభజన చట్టంలో ఉన్నటువంటి ఏవైతే అంశాలు ఉన్నాయో అవన్నీ కూడా పెండింగ్ సమస్యలపై ఈరోజు నిర్మలా సీతారామన్ ప్రకటించే అంశాలపైనే అందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తెలుగు రాష్ట్రాలకు అటు ఆంధ్రప్రదేశ్కి ఇస్తే పోలవరం ప్రాజెక్టు, అమరావతికి ఏ విధంగా కేటాయిస్తారు, ఈ మధ్య కాలంలోనే విశాఖ ఉక్కు కొంత ప్యాకేజీకి కేటాయించి ఉపశమనం కల్పించారు. ఇక పెండింగ్ సమస్యలు ఏ విధంగా పరిష్కరిస్తారనేది ఈ ఆర్థిక శాఖలో ముఖ్యంగా ఈరోజు నిర్మలా సీతారామన్ ప్రకటించే అంశాలపై ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఒక పక్క ఎదురు చూస్తున్నారు. అలాగే తెలంగాణలో కూడా చాలామంది అటు పసుపు బోర్డుకి నిధులు అవ్వచ్చు, అలాగే గిరిజన యూనివర్సిటీకి నిధులు, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రానికి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండగా ఒక విమర్శలు అయితే ఉన్నాయి. అంటే కేంద్ర ప్రభుత్వం కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలని చిన్నచూపు చూస్తుంది అనే విధంగా ఒక విమర్శలు ఉన్నాయి. మరి అన్ని రాష్ట్రాలతో సమానంగా తెలంగాణకు కూడా ఎక్కువగా నిధులు కేటాయించే అవకాశాలు ఉన్నాయా అనేది కూడా ఒక పక్క బీజేపీ నాయకులు మంత్రులు చెప్తున్నారు అన్ని రాష్ట్రాలను సమానంగా చూస్తాం, కేంద్రం ఏది ఇచ్చినా సరే అన్ని రాష్ట్రాలు కూడా సమానంగా ఇస్తుందనే విధంగా ఏవైతే ఉన్నాయో అదేవిధంగా ముఖ్యంగా రైల్వే రంగానికి కావచ్చు, అలాగే వ్యవసాయ రంగానికి కావచ్చు, విద్యా వైద్యానికి ఏ విధంగా నిధులు కేటాయిస్తారనేది అందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి అంశం. అలాగే విమానయాన రంగానికి ఏ విధంగా నిధులు కేటాయిస్తున్నారు, మరోపక్క ఇవన్నీ కూడా అంటే సైనిక రంగానికి ఏ విధంగా రక్షణ రంగానికి ఏ విధంగా నిధులు కేటాయిస్తుంది అనేది కూడా అందరూ ఎదురు చూస్తున్నటువంటి అంశం. ముఖ్యంగా పన్ను చెల్లింపుదారులకు ఏ విధంగా ఉపశమనం కలిగిస్తారు అనేది కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి అంశం. ఏది ఏమైనా సరే ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాలకు కూడా ఎలాంటి ప్రయోజనం చేకూర్చనుంది నిర్మలమ్మ ఏ విధంగా ఈ బడ్జెట్లో న్యాయం చేస్తారని ఒక పక్క కూటమి ప్రభుత్వంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వం ఎన్డీఏ సర్కారు ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉంది. కేంద్రంలో నరేంద్ర మోదీ సారథ్యంలోని ఎన్డీఏ కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థిక సహాయం అందించనుందనే అంశాలు కూడా తెరపైకి వస్తున్నాయి. గతంలోనే నిర్మలా సీతారామన్తో బడ్జెట్కు ముందుగానే గత తావోస్ పర్యటన సందర్భంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పర్యటన ముగించుకొని నేరుగా నిర్మలా సీతారామన్తో భేటీ అయ్యి రానున్న అంటే ఫిబ్రవరి 1న బడ్జెట్ ప్రవేశపెట్టిన నేపథ్యంలో రాష్ట్రానికి సంబంధించినటువంటి సమస్యల్ని ఆమె ముందు ఉంచటం, అలాగే బడ్జెట్లో కేటాయింపుల అంశాలు కూడా ఆమెతో చర్చించినటువంటి అంశం. ముఖ్యంగా రాష్ట్రంలో పెండింగ్ సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆంధ్రప్రదేశ్లో వాటిపై ముఖ్యంగా నిధులు లేక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కొట్టుమిట్టాడుతుంది. ఈ నేపథ్యంలో బడ్జెట్లో ఎక్కువగా నిధులు కేటాయించాలని చెప్పేసి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అభ్యర్థించినటువంటి అంశం. అలాగే తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణలో కూడా మౌలిక సదుపాయాల విషయం అవ్వచ్చు, విభజన హామీల్లో అవ్వచ్చు, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ అవ్వచ్చు, అలాగే బయ్యారం ఉక్కు కర్మాగారం అవ్వచ్చు, ఇలా ప్రతి అంశంలో కూడా తెలంగాణకు అన్యాయం జరుగుతుందని చెప్పేసి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా కేంద్రంలో ఉన్నటువంటి మంత్రులందరం కూడా కలిసి అభ్యర్థించినటువంటి అంశాలను మనం చూడవచ్చు. అయితే ఈ నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాలకి ఏ విధంగా కేటాయించే అవకాశాలు ఉన్నాయి, మరోపక్క నిమ్స్ ఆసుపత్రికి ఏ విధంగా ఉపశమనాన్ని కలిసించే అవకాశాలు ఉన్నాయి, మరోపక్క ఏ విధంగా ఆర్థిక సంస్కరణలు ఉండనున్నాయి, మరోపక్క పెట్టుబడిదారులకు ఏ విధంగా ప్రోత్సాహకాన్ని ఇవ్వనున్నారు, మరోపక్క ఆత్మనిర్భర్ భారత్ ఇంకా కొనసాగించే అవకాశాలు ఉన్నాయా, లేకపోతే ఇచ్చినటువంటి వెసులుబాటును ఇంకా పెంచే అవకాశాలు ఉన్నాయా, ఈ అంశాలే అందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి అంశం. నిర్మలా సీతారామన్ 8వ బడ్జెట్ను ప్రవేశపెడుతున్నారు. ఈ బడ్జెట్పై అందరూ కూడా పూర్తి స్థాయి అంటే నరేంద్ర మోదీ సారథ్యంలో అధికారంలోకి వచ్చిన తర్వాత 3.0లో పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెడుతున్న సందర్భంగా ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల ప్రజలైతే మాత్రం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అలాగే రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఎదురు చూస్తున్నటువంటి అంశం. అంటే ఎక్కువగా రాష్ట్రానికి ఏ విధంగా నిధులు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి, ముఖ్యంగా ఏ రంగాలకు ఎక్కువగా నిధులు కేటాయించే అవకాశాలు ఉన్నాయి, ముఖ్యంగా ఆర్థికంగా రెండు రాష్ట్రాలను కూడా ఏ విధంగా ఆదుకోగలరు కేంద్ర ప్రభుత్వం అనే విధంగానే అందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి అంశం. మరికొద్దిసేపట్లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో బడ్జెట్ను ప్రవేశపెట్టిన నేపథ్యంలో అందరూ కూడా అన్ని వర్గాలు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి అంశం.
ప్రస్తుతం ఏడాదికి 3 లక్షల రూపాయల ఆదాయం వరకు ఎలాంటి ఆదాయ పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. ఈ పరిమితిని పెంచే అవకాశం ఉందని గత 2 ఏళ్లుగా ప్రచారం జరిగిన పన్నుదారులకు ఎలాంటి ఉపశమనం లభించలేదు. ఈసారి మాత్రం 5 లక్షల రూపాయల వరకు పన్ను మినహాయింపు పరిమితిని పొడిగించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఆదాయ పన్ను మినహాయింపు పరిమితిని పెంచితే ప్రభుత్వానికి ఆదాయం తగ్గే అవకాశం ఉండటంతో ఇప్పటి వరకు దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఈసారైనా పన్ను మినహాయింపు పరిమితిని పెంచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.